ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు ఘోర పరాజయం పాల్కావడంపై టీమిండియా మాజీ కెప్టెన్ అండ్ లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పురుషుల టీ20 చరిత్రలోనే పరుగుల పరంగా భారత్కు ఇది అత్యంత భారీ ఓటమి కాగా దీనిని భారత జట్టు పూర్తిగా లొంగిపోవడమే అబ్జెక్ట్ సరెండర్ అని ఆయన అభివర్ణించారు. ఇంగ్లాండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ పక్కా ప్రణాళికతో 145 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో షార్ట్ పిచ్ బంతులు వేస్తూ భారత బ్యాటర్లను కట్టడి చేశారన్నారు. రన్ రేట్ 10 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ మన బ్యాటర్లు క్రీజ్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించకుండా ప్రతి బంతిని బాదాలని ఆలోచనతో వికెట్లు పారేసుకున్నారని విమర్శించారు. ఒత్తిడిని అధిగమించి ఎవరో ఒకరు బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ చివరి వరకు ఆడాల్సిందని, కానీ అందరూ దూకుడుగా ఆడిపోయి ఘోరమైన బ్యాటింగ్ పతనాన్ని కొని తెచ్చుకున్నారని కుంబ్లే అభిప్రాయపడ్డారు. అయితే భారత జట్టు సెలక్షన్ విధానాన్ని, వ్యూహాత్మక నిర్ణయాలను కూడా కుంబ్లే తీవ్రంగా ప్రశ్నించారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో పదే మార్పులు చేయటం ఆపాలని హితవు పలికారు. ఐర్లాండ్ మ్యాచ్ ఆధారంగా ప్రసిద్ధ కృష్ణను పక్కన పెట్టడం సరికాదన్న ఆయన కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన 5 ప్రధాన బౌలర్లపై నమ్మకం ఉంచాలని సూచించారు. అయితే బ్యాటర్లు పరుగులు చేసిన బౌలర్లే మ్యాచ్లు గెలిపిస్తారని స్పష్టం చేశారు. అలాగే శివం దుబే కంటే ముందు హర్షిత్ రాణాను బ్యాటింగ్ కు పంపాలని మేనేజ్మెంట్ నిర్ణయం పూర్తిగా బెడిసికొట్టిందన్నారు. ఒత్తిడి సమయాల్లో స్పెషలిస్ట్ బ్యాటర్లనే నమ్మాలని, 8వ నంబర్ బ్యాటర్ వచ్చి గెలిపిస్తాడని ఆశతో మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్ను వెనక్కి నెట్టడం సరైన వ్యూహం కాదని తప్పుబట్టారు. చివరిగా భారత జట్టు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారటంలో పూర్తిగా విఫలమైందని కుంబ్లే విశ్లేషించారు.